ఎందుకంటే టెన్షన్ గా ఉన్నావు? జీవితం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు గీత. ఏమైంది కిరణ్? నొప్పులు పెరిగిపోయాయి గీత. డోంట్ వరీ, ఏదో ఒక సొల్యూషన్ దొరకబోదులే. గట్టిగా అరవకు కిరణ్, ఇవన్నీ కాలనీ వాళ్ళు వింటే వాయిస్ పెంచకు కిరణ్, నాకు చాలా ఇన్సల్టింగ్ గా ఉంది. చాలా ఎప్పటికీ పరిష్కారం కాదు కిరణ్, అది లైఫ్ ఏం చేస్తుంది కానీ తిరిగి ఇవ్వదు. ఇల్లు పొలం మీ నాన్నని అడిగి చూడు. ఏమంట గుండె గింజలు చూసినట్టు చెప్తాడు, ఇస్తాడా? అది కాదండి, మానవగాన్ని కాల్ చేసి ప్రేమతో చేయండి. హలో నాన్న, ఎలా ఉన్నారు నాన్న? ఆరోగ్యం అంతా కులాసానేనా? ఇప్పుడే పడుకుంటే మీకేదో పీడకలు వచ్చింది నాన్న. చాలా భయం వేసింది. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది నాన్న. అర్జెంటుగా బయలుదేరరా. ఇంకా నువ్వేం మాట్లాడుకు, వస్తున్నా అంతే. మా నాన్నకు ఫోన్ చేయగా ఫోన్ చేశాను, ఆయన దగ్గర వస్తాను. మొత్తం నువ్వే చూసుకో. రే కిరణ్, ఎక్కడున్నారా? ఎవరు? మావయ్య గారు. కూర్చోండి మావయ్య గారు. బాగున్నావమ్మా? బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, కానీ ఏడు ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడే బయటికి వెళ్ళాను మావయ్య గారు, వచ్చేస్తుంటారులేండి. అసలు రాత్రి ఫోన్ చేసి ఏదో పీడకలు వచ్చిందన్నాడు. పాపం నా మీద ఎంత బెంగ పెట్టుకున్నాడో ఏంటో. ఆగండి మావయ్య గారు, జ్యూస్ తెస్తా. నాకు ఇవన్నీ నేనేదో కొత్త చుట్టం లాగాను. తీసుకోండి మావయ్య గారు. ఏంటి ఎంతసేపు అయినా వీడు రావట్లేదేంటి? దారిలో ఉందంటారు మావయ్య గారు, వచ్చేస్తూ ఉంటారులేండి. రారా. ఎలా ఉన్నారు నాన్న? బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నా. మీ ఆరోగ్యం అంతా కులాసానేనా? అంతా బాగానే ఉందిరా. తీసుకురా. తీసుకొచ్చింది ఉన్నావు. ఏమన్నా చెప్పాలా? ఎందుకురా అంత కంగారు పడుతున్నావు? నాతోనే కదా చెప్పు. అంటే మావయ్య, ఆయన నాన్న ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, ఆ ఇల్లు పొలం అమ్మేసి మీరు కూడా మాతో ఉంటే బాగుంటుందని అన్నారుగా, చెప్పండి. అదేంటమ్మా అలా అంటున్నావు? ఉన్న ఊరు కన్న తల్లి లాంటిదమ్మా, అక్కడ నాకేమవుతుంది? అందరూ మన వాళ్ళే. అలా కాదు నాన్న, ఒకసారి ఆలోచించు. నువ్వు కూడా ఏంట్రా? అలా కాదు నాన్న, ఉన్నది చెప్తున్నా. అప్పుడు చిక్కుకున్నాను. ఒకటి అప్పు తీర్చాలి, లేదా చచ్చిపోవాలి, రెండే మార్గాలు. ఇల్లు పొలం అమ్మి చిక్కుకున్నాను. ఒకటి అప్పు తీర్చాలి, లేదా చచ్చిపోవాలి, రెండే మార్గాలు. ఊరిలో ఇల్లు పొలం అమ్మి డబ్బు తెచ్చాయి, అలాగని తర్వాత ఆస్తి నాదేగా. ఎందుకు చేశావు అప్పులు? అప్పులు చేసి మేడలు కట్టావా, మిత్రులు కన్నావా? అప్పు తీర్చలేనని ఎందుకు చేశావు? నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆ ఇల్లు పొలం నా తర్వాతే, నా తర్వాతే. చిచి, కొడుకు ప్రాణం కంటే నీకు ఇల్లు పొలం ఎక్కువవుతుందా? నీళ్ళంటే ఎవరికి అనుకోదు. అయ్యో మావయ్య గారు, నువ్వు ఉండమ్మా. ఏంట్రా, నువ్వు పిలిచింది దీనికైనా? దీనికైతే చెప్పు, నేను వెళ్ళిపోతున్నాను. మావయ్య గారు ఆగండి మావయ్య గారు. ఉన్నమ్మా, నీకేం తెలియదు. నా మాట వినండి మావయ్య గారు, రండిలా కూర్చోండి. ఎందుకండి మావయ్య గారి మీద అంత కోపం? పొడుగు ప్రాణం కంటే ఇంక ఇల్లు పొలం ఎక్కువైపోతుంది. అది కాదండి, కూర్చోండి. మావయ్య గారు, ఆయన గురించి మీకు తెలిసిందే కదండి, ఈ మధ్య నా మీద కూడా ఇలానే కోపడుతున్నారు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి మావయ్య గారు, అంతా సర్దుకుంటుందిలేండి. ఏం చేస్తాం, కలికాలం. తండ్రి మీద కొడుకు అరవడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. కిరణ్, నీకెందుకంత కోపం? మనం అనుకునే పని జరగాలంటే నువ్వు నీ కోపం అదుపులో ఉంచుకోవాలి. చెప్పింది గుర్తుందా? గుర్తుంది. త్వరగా రెడీ చేసి పెట్టు. ప్రతిమ అయితే లొంగే రకం కాదు. ఆస్తి ఎలా రాదో నేను చూస్తా.
గారు కూర్చోండి మావయ్య గారు. ఏంటి ఇంకా రావడానికి టైం పట్టుద్దా? వచ్చేస్తూ ఉంటాలేండి మావయ్య గారు, తాగడానికి జ్యూస్ తీసుకొస్తా. తాగండి మావయ్య గారు. మరీ ఇబ్బంది పెట్టేసుకున్నావమ్మా. అయినా నువ్వు వీడితో ఎలా ఎదుగుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు. ఆయన గురించి తెలిసిందే కదండి. ఇక్కడే పడుకొని వచ్చాను, అయినా మత్తుగా ఉంది. ప్రయాణం చేసి వచ్చాం కదండి మావయ్య గారు, అలానే ఉంటుంది. మీరు వెళ్ళి రెస్ట్ చేసుకోండి మావయ్య గారు, వంట అయ్యాక పిలుస్తా. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళు. మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, ఇదిగో నేను అడిగిన పేపర్స్. ఏం చేసినా మా నాన్న ఎందుకు ఎలా ఉన్నారు? అబ్బా పడుకున్నారండి. మాకు ఎక్కడ పని జరగాల వద్దా? జరగాలి, కానివ్వండి. బాగానే ఉంటుంది. కిరణ్ రా. కిరణ్, కిరణ్, ఏంటి? ఏంట్రా ఇది? చేతి నిండా ఇంకు మరకలు ఉన్నాయి. బ్రతిమల్లప్పుడు నవ్వకపోతే ఇలాగే ఉంటది. అంటే కన్న తండ్రి నేను నన్నే మోసం చేసేవారా? గొప్ప కొడుకు అనిపించుకున్నావు కదరా. అప్పటికి మీ అమ్మ చెప్తానే ఉంది, కొడుకు మీద అంత ప్రేమ చూపించద్దయ్యా అని. కానీ నేను మాత్రం రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడి నిన్ను స్థాయికి తెస్తే నువ్వు మాత్రం తగిన శాస్త్ర జరిగేలా చేసావురా. సర్లే, ఇది ఈ ఇంకు మరకలతోనే అయిపోలేదు. ఎక్కడ చూసుకోవాలో అక్కడే చూసుకుంటాను. వారి ప్రతివాదులను పిలిపించండి. వెంకట నరసయ్య, వెంకట నరసయ్య, వెంకట నరసయ్య. కిరణ్, కిరణ్, కిరణ్. విచారణ ప్రారంభించండి. ఈ రోజు మనం ఒక వింతైన కేసు చూడగలం. ఇలాంటి కేసుని నా జీవితంలో నేనెప్పుడు చూడలేదు. ఏంటంటే ఎవరో వెంకట నరసయ్య ఈ వ్యక్తి తన కొడుకు నా క్లయింట్ అయిన కిరణ్ మీద తనను చంపారని కేసు పెట్టి సొంత కొడుకునే బోన్లో ఎక్కించాడు. కానీ కామెడీ ఏంటంటే ఎవరో తానే రోజుల ముందు సశరీరంగా నిలబడి ఉన్నాడు. కాబట్టి కోర్టు వారి విలువ థ్యాంక్ యూ. దాడులు జరగకుండానే కేసు కొట్టేయమంటారేంటండి? వెంకట నరసయ్య గారు, మీరు ఏదైనా చెప్పాల్సి ఉందా? ఓదడుందమ్మా, అది వాదన కాదమ్మా. ఈ గుండెల్లో ఉన్నాడు ఓదడు. అదిగో నా ఎదురుగా ఉన్నాడే, వాడు నేడి నన్ను చంపేశాడని కేసు పెట్టాడు. కానీ మీరు అడగవచ్చు, నువ్వు బ్రతికే ఉన్నావు కదా ఇలా అని. కోర్టు చేతుల్లో మోసపోయిన తండ్రి మానసికంగా చచ్చిపోడా అమ్మా? మానసికంగా చచ్చిపోవడం అంటే చావు కిందకి రాదా అమ్మా? నేనే కాదు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మీరు చెప్పండి వెంకట నరసయ్య. అలాంటి
బుజ్జి గారు, ఇలాంటి కొడుకుల్ని కని నాలాంటి ఎందరో పేద తల్లిదండ్రులు వీరి చేతుల్లో మోసపోతున్నారమ్మా. మమ్మల్ని కాపాడండి అమ్మా, కాపాడండి. అమ్మ కనీసం తన గుండెల్లో ఉన్న బాధను తన కన్నీళ్ళ రూపంలో నటించేసుకుంటారు. కానీ వీడున్నాడే నాన్న కదా, ఏంటి స్వాతంత్రమే లేకుండా పోయింది. ఇంకా బ్రతికిన నాళ్ళు ఈ బాధ దిగమిందుకునే బ్రతిక, లేకపోతే ఇంకా చచ్చిపోవాల్సింది. హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఈ కేసుని వచ్చే నెల 6వ తారీఖు వాయిదా వేయడమైనది. ద కోర్ట్ ఈస్ అర్జెంట్. ఎందుకు కిరణ్ అలా ఉన్నావు? చేసినంత చేసి వాళ్ళు అడుగుతున్నారు. నేను చేశాను కిరణ్. నువ్వు ఆస్తి కావాలనుకున్నా సంపాదించాం. నీ వల్లే నిన్న కన్న తండ్రిని చంపుకున్నా. పాపమ్మ నాన్న. కిరణ్ ఏంటయ్యా ఇంకా ఇక్కడే ఉన్నావు? నేను ఇంకా వెళ్ళిపోయింటావేమో అనుకున్నాను. అప్పులేమో ఉన్నాయి, తీర్చుకోవాలి అనుకున్నావు కదా, దానికోసమే కదయ్యా నువ్వు మీ నాన్నని మోసం చేసింది. ఏంటండి మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు? నా భార్య మాట విని నా బుద్ధి గట్టి తిని తప్పు చేశాను. ఆయన చావు కారణమయ్యాను. నువ్వెలా కారణమవుతావయ్యా? నేనేం చావు కారణం. నాకు చిన్న పల్లెటూరు, అమ్మ నాన్న ఇద్దరు ఎంతో కష్టపడి చదివించారు. కానీ నేను వ్యసనాలకు అలవాటు పడి నా స్వార్థం కోసం నా కన్న తండ్రిని చంపుకున్నా. పాపమ్మ నాన్న. బాధపడకయ్యా, నేను మీ నాన్న చిన్ననాటి స్నేహితులం. మీ నాన్న ముందుగానే నన్ను కలిసి మొత్తం నాకు చెప్పారు. అది విని నాకే ఎంతో బాధేసింది. ఇంకా ఆయనంత కుమిలిపోయి ఉంటారు. నీకెలాగైనా బుద్ధి చెప్పాలనే నేను మీ నాన్న కలిసి ఈ నాటకం ఆడాం. మీ నాన్నకి ఏమీ అవ్వలేదు. రా వెళ్ళి చూద్దాం.